హలో గాయ్స్, వెల్కమ్ టు ఈ షో యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నా. శివన్న బిగ్ బాస్ హోస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని హోస్ట్ని ఎక్స్పెక్ట్ చేయగానే హోస్ట్ ఇట్లా మాట్లాడుతాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, అస్సలు నచ్చలే. ఏంది శివన్న నుంచి ఎంత అనుకున్నాం మనం. మన ఫేవరెట్ అన్న శివన్న మనకు అందరు తెలిసిందే బిగ్ బాస్ హౌస్లో. నాకైతే మంచిగా అనిపిస్తుండే. ఓకే, కొంచెం ప్రశాంత్కి సపోర్ట్ చేసినా కూడా నాకు కొంచెం అయితే చాలా మంచిగా అనిపిస్తుండే. అమ్మారిది శివన్న కొన్ని మూమెంట్స్ అయినా నాకు చాలా ఇష్టం. అదైతే హైలైట్ చెప్తాను నేను. శివన్న నాకు అస్సలు నచ్చలే, అంత స్లో అస్సలు నచ్చలే. లాస్ట్లో ఇంకా శివన్న గురించి శివన్న ఎంత కాంట్రవర్సీ. నిజంగా అన్న ఉంటే అన్నం చూసి గజ వణికేటోళ్ళు కూడా వణుకోవాలి. కానీ బిగ్ బాస్ ఫస్ట్ బస్సు గురించి నేను అప్డేట్ చెప్తున్నాను. అస్సలు ఏంటో మీకు ఇట్లా చేస్తున్నాడు శివన్ననేనా అని ఓకే అన్ఎక్స్పెక్టెడ్ థింక్ అయితే శివన్నది. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా ముందు చెప్తాను. మీకు ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ బస్సు కూడా రివ్యూ చేయండి అంటే నేను 100% చేశాను చెప్తున్నాను. ఫస్ట్ మనీష్ గురించి మాట్లాడతారు. మనీష్ అస్సలు మాట్లాడుతాడు. ఒక నిమిషం ఆగండి. మనీష్ 4th కంటెస్టెంట్గా పోయాడు. ఇంట్లోనే లాస్ట్. ఇంత తొందర ఇక్కడ బస్కి దర్శనం ఇస్తారని అస్సలు అనుకోలేదని కొంచెం ఆయన గురించి చెప్పి నవ్వుకుంటా ఇట్లా చెప్తుంటాడు. ఓకే నైస్, అదంతా బాగాలేదు. ఓకే చూసా ఓకే అని అంటాడు. తర్వాత మనీష్ వస్తాడు. హాయ్ సార్ అని మాట్లాడుతుంటే ఓ హాయ్ మనీష్ హాయ్ అంటాడు. నాకు బాగా అనిపించింది. తర్వాత మనీష్ నిజంగా చాలా ఆయనకు చెవులో ఇట్లా ఇన్నేగారు అది పెడతారు వాళ్ళకి సంబంధించింది. అందుకే అది నాకైతే మనీష్ని అడిగే క్వశ్చన్స్ అవన్నీ అస్సలు లేదు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. శివన్న విషయాలలో నాకు అస్సలు చాలా స్లోగా అవుతుండు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. శివన్న విషయంలో నాకు అస్సలు లేదా అనిపించింది. రియల్ చెప్తున్నా. వెనక మీ ఆలోచన ఎక్కువ ఓవర్ థింక్ అతిగా ఆలోచించి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఈ ఇంటికి అంత తొందర వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అంటారు. హాయ్ సార్ అంటే మర్యాద మనీష్ అని హీ నవ్వుతాడు. ఆ నవ్వినాక నీ గురించి చాలా తెలుసుకోవాలి అని అంటే ఓకే సార్ థ్యాంక్ యూ అంటే ఎలా ఉన్నా మీకు ఏం కావాలంటే కాఫీ అంటే బ్లాక్ కాఫీ సార్ అంటారు. కానీ ఆ కాఫీ ఇయ్యాడు. తర్వాత నువ్వు ఓవర్ థింకింగ్ వల్ల ఫెయిల్ అయ్యాను అని అనుకుంటున్నావా శివాజీ గారు అంటే లేదు సార్, నేను ఇప్పుడే నేను గేమ్ గురించి తెలుసుకుంటే అగ్ని పరీక్షలలో 4th ప్లేస్, ఇక్కడ 4 weeks కూడా ఉండలేవు ఏంది మనీష్ అని మాట్లాడతాడు. నాకు అప్పుడు అరే నిజంగా కదా అనిపించింది. నిజంగా మనీష్ ఏంటంటే మన గేమ్ గురించి తెలుసుకునే ఒక మూమెంట్లోనే మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. అంటాడు మీ గేమ్ ఎలా ఉంది అంటే సార్ నేను అన్ని విషయాలు తెలుసుకున్న మూమెంట్లోనే నేను అంటే భరణి గారిని నువ్వు శ్రీజ స్నేక్ అని ఆయన కింద ఉన్నాను, ఆయన లేపింది మీరే అంటే అవును సార్ తెలుసుకున్న మూమెంట్లో అంటే మీరు చాలా స్లిప్ అవుతారు మాటలు అవన్నీ అంటే లేదు సార్ నేను ఇట్లనే మాట్లాడుతుంటే ఇది ఇంగ్లీష్ షో కాదు తెలుగు షో, తెలుగులో మాట్లాడాలంటే సార్ నేను అప్పుడు పూణే ముంబైలో అక్కడ ఉండడం వల్ల నాకు ఇంగ్లీష్ చాలా మాట్లాడేటట్లుంటుంది అది సరే అంటే కామన్గా సాఫ్ట్వేర్ వాళ్ళు కాబట్టి ఆయన ఇంగ్లీష్, కానీ ఇది తెలుగు షో కదా తెలుగులో మాట్లాడాలంటే అది బాగా అని మాట్లాడుతుంది. స్మార్ట్ ప్లేయర్ మీరు అని అంటే సార్ ఓవర్ థింకింగ్ చాలా చేయడం వల్ల ఈరోజు ఇలా ఉన్నారని మీరు అనుకుంటున్నా అంటే అవును సార్ అవును అని అంటాడు మనీష్. నాకైతే అనిపించింది అవును కరెక్టే కదా, మనీష్ ఓవర్ థింకింగ్ చేయాలనే భరణి గారు మీరు అక్కడి వరకు లేపారు. కళ్యాణ్ గురించి ఏమనుకున్నా అంటే కళ్యాణ్లో ఈ అబ్బాయి ఏం ఆడతాడు, సూపర్ ఆడతాడు, అందరూ ఆడతారు అని అనుకున్నా సార్. నిజంగా ఇక్కడ వచ్చినాక లవ్ ట్రాక్ నడపడం, తనుజ వెనక పడడం అని అనిపిస్తుంది. తనుజ వెనక పడతలేదు 100%, తనుజ వెనక ఈయన పడుతుండని నాకు అనిపిస్తుంది, రియల్ అనిపిస్తుంది. తనుజ చాలా కళ్యాణ్ ఏదో లవ్ ట్రాక్ నిజంగా బిగ్ బాస్ అక్కడైతే సూపర్ ఆడిండు, ఈయనేమో విచిత్రంగా ఆడిండేమో అని నాకు అనిపిస్తుంది. రియల్ ఫన్ వేలో ఏమో ఇట్లా చాలా బాగా చెప్తుండ్రు. నాకైతే బాగా అనిపించింది. ఇంకా ఏం ఆడుతున్నారు అని అంటారు ఇమ్యూనల్ గేమ్ అంటే సార్ ఇప్పుడు నేను అర్థం చేసుకోగలుగుతుంటే బయటకు వచ్చానని అంటారు. నిజంగా మనిషి అర్థం చేసుకునే ఎట్లని బయటకు వచ్చిందని నాకు అనిపించింది. ఇప్పుడు మీరు ఒకరిని ఫైర్ అని పెట్టాలి అని అంటే
సరే అని చెప్తాడు. ఫైర్ ఎవరు ఫ్లవర్ ఎవరు చెప్పాలంటే ఇమాన్యుయల్ అంటే ఫైర్ సార్. నిజంగా గేమ్ హైలైట్ ఆడతాడు, సూపర్ గేమ్ ఆడతాడు. ఆయనకు ఎమోషనల్ వైజ్గా గేమ్ వైజ్గా ఆడతాడు సూపర్ సార్, సూపర్ గేమ్ ఆడతాడని హరీష్ అంటే సార్ హరీష్ గారు సూపర్ సార్, టాప్ 3 సార్. ఇమాన్యుయల్ వీళ్ళు చెప్తారు ఆడు ఇమాన్యుయల్ టాప్ 3 అని చెప్తా, హరీష్ని టాప్ 3 అంటే టాప్ 3 సార్. నిజంగా గేమ్ ఎట్లా ఆడాలో నిజంగా సార్ సూపర్ ఆడుతుండు, సూపర్ నైస్ సార్, టాప్ 3లో ఉంటాడు 100%. భరణి కూడా టాప్ 3 అంటాడు. భరణి గారిని అప్పుడు స్నేక్ అని చెప్పి టాప్ 3లో ఇట్లా పెట్టావంటే సార్ నేను ఆట గేమ్ తెలుసుకున్న మొమెంట్లోనే నేను ఇటు వచ్చానంటే మీరే కదా లేపింది భరణి గారిని అని చెప్తుంటారు. అదే హైలైట్ అనిపించారు. రీతుని కూడా రీతు టాప్ ఫైర్ అని అంటే అవును సార్, రీతుకి ఏ కెమెరాలో ఎట్లా మాట్లాడితే తెలుసు, గేమ్ ఎట్లా ఆడాలో తెలుసు. రీతు స్మార్ట్ ప్లేయర్ అంటే సంజన కూడా స్మార్ట్ ప్లేయర్ సార్. రియల్ సంజన కూడా ఫైర్ సార్ అని అంటారు. సుమన్ అన్న ఫస్ట్ 2 వీక్స్లో ఏం లేదు కానీ ఇప్పుడు ఫైర్ అవుతుంది సార్, అది సూపర్ సార్ అని అంటారు. అదే హైలైట్. ఫ్లవర్ ఎవరంటే తనుజ ఫ్లవర్ సార్. తనుజ ఫ్లవర్ ఎందుకు అంటున్నా అంటే తనుజ ఓకే అందరితోనే బాండింగ్ పెట్టుకొని ఎమోషనల్స్ పెట్టుకొని అట్లనే ఆడుతుంటే ఆ విషయంలో నాకు తనుజ ఫ్లవర్ అని అంటారు. ఫ్లోరా గారు గేమ్ ఏం ఆడుతుంటే తెలియదు, బాత్రూమ్లో ఉంటుంది వాళ్ళు ఆ విషయం అంటారు. డెమాన్ ఫ్లవర్ సార్, నిజం ఫ్లవర్. 2-3 వీక్స్లో వాళ్ళు రావచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అవును డెమాన్ ఇప్పుడు క్యాప్టెన్సీ అయినప్పటి నుంచి కొంచెం మాట్లాడుతుని కొంచెం చేస్తున్నాడు. ఎవరైనా ఆ టైం రావాలి అదంటారు. రామ్ సార్, రామ్ నిజంగా ఫ్లవరే సార్. గేమ్ ఎట్లా ఆడాలి ఆ రేపు ఓకే ఒకసారి అన్నా అంటారు, ఒకసారి అనలేదని అంటారు, ఒకసారి సైగా చేసుకుని అంటారు, సైగా చేసుకోలే అంటారు. ఈ విషయం నాకు అర్థమే కాలేదు సార్ అని అంటారు. శ్రీజ ప్రియ ఇద్దరు శ్రీజ ఫ్లవర్ సార్. నిజంగా అమ్మాయి అగ్ని పరీక్షలో ఏం ఆడుతుందో బాబు ఏమైనా గెలుస్తుంది అనే ఒక సిచ్యువేషన్కి వచ్చినప్పుడు వేస్ట్ సార్. వీడికి వచ్చినాక అది లేదు 100%. శ్రీజని మనం అగ్ని పరీక్షలో అరే సూపర్ రా అనుకో, ఇది వచ్చినాక అది లేదు. కళ్యాణ్ గురించి ఎవరిస్తా, కళ్యాణ్ నిజంగా ఏం ఆడతారా నాయన సూపర్ ఆడతాడు వీడు, ఇది చాలా బాగా ఆడతాడు అంటే వీడికి వచ్చినాక తనుజనక వీళ్ళు ఏదో లవ్ యాంగిల్ చేయాలని వీళ్ళు ట్రై చేస్తుండ్రు. తనుజ ట్రై చేసలేదు, కళ్యాణ్ అయితే ట్రై చేస్తుండ్రు. అదే నాకు అనిపించింది. తర్వాత ప్రియ ఫైరా అని అంటే అవును సార్ ప్రియ ఫైర్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రియ చాలా గొడవలని మా ఇద్దరి మధ్యలో కానీ పోతుంటే ప్రియ ఫైర్ అయితే నీకు ప్రియకు సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నా సార్ అంటే అది హైలైట్ అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ మనీష్, ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్కి అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే బస్సు రిలేటివ్ వీడియోస్ కూడా కావాలంటే నేను పక్క వీడియో చేస్తాను. మీకు ఏమనిపిస్తుందో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.